శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది, తర్వాత ఉంటుంది కదా. 9 రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనో తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా? ఆశ్వీజ మాసం రాగానే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఉన్న పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు నవరాత్రులోని ఎందుకు చెయ్యాలి? ఇవే ఎందుకు శరన్నవరాత్రులు అయ్యాయి? ఆ తర్వాతవి ఏవైనా ఎందుకు శరన్నవరాత్రులుగా ఋషులు చెప్పలేదు మనకి? అంటే ఇక్కడ పెద్దలు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని చెప్తారు మనకి. ప్రతిరోజు 2 కాలములు ఉంటాయి, ఉపాసనాయోగ్యములు అంటారు. మనసు అంతర్ముఖం అవడానికి, తొందరగా మనసు మాట వినడానికి 2 కాలములలో మనసు తొందరగా నిలబడుతుంది. ఇతర కాలముల యందు మనసు నిలబెట్టడం చాలా కష్టం. ఒకటి సూర్యోదయం ఇంకా కాకుండా ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో తెల్లవారుజాము వేళలో